నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి రవి వృషభ స్థానంలో ఉండడం ద్వారా వృషభం, మిథునం, కర్కాటకం అంటే ఏకాదశ స్థాన సంచారం రవి. అంటే యాక్చువల్గా చెప్పాలంటే దశమం రవి సూర్య భగవానుడు దశమ స్థాన సంచారం అనుకూలంగా ఉంటుంది. ఏకాదశ స్థాన సంచారం కూడా పర్వాలేదు. అయితే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, ఆయన కూడా యోగదాయకుడే. ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం, శుక్రుడి యొక్క బలం ఉన్నాయి. అంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమయానికి ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దృఢమైన మనస్సుతో, ఆత్మస్థైర్యంతో ప్రతి పని చేయగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు, శ్రమ, చికాకులు, రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవ్వడం, ఇటువంటివన్నీ ఉంటాయి. అదేవిధంగా ఒక పనికి 2-3 సార్లు తిరగవలసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి వేళకి భోజనం చేయడం, వేళకి నిద్రపోవడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, మానసికమైన ప్రశాంత వాతావరణంగా మాత్రం ఉంటుంది. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఏవో చెయ్యాలి, అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలంటే మాత్రం చేయలేరు. అంచేత ఈ కర్కాటక రాశి వారు కాస్త నిదానంతో వ్యవహరించడం మంచిది. వార ప్రారంభంలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కార్యజయం, ఆర్థిక లాభాలు. ఈ విధంగా వారాంతాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులైతే ఇల్లు కట్టడం, ప్లాట్ కొనుక్కోవడం, ఇటువంటి పనులన్నీ కూడా వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పబ్లిక్ రిలేషన్స్ కూడా కొద్దిగా తగ్గుతాయి. అంతే మనం ఏం చేయాలి? పబ్లిక్లో గౌరవం పెరగడానికి, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉండాలి అంటే తప్పనిసరిగా గురువారం నియమం పెట్టుకుని గురువారం నాడు స్వీట్ పదార్థాలు పంచిపెడుతూ, శివ క్షేత్రాల్ని దర్శిస్తూ, శివ స్తోత్రాల్ని పఠిస్తూ ఎక్కువగా శివారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు తప్పనిసరిగా పొందగలుగుతారు.